చెప్పేమా బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం కామరాగ వివర్జితం ధర్మా వృద్ధో భూతేషు ధర్మా వృద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ కామోస్మి భరతర్షభ బలం బలవతాం చ అహం కామ రాగ వివర్జితం ధర్మ అవిరుద్ధః భూతేషు కామః అస్మి భరత ఋషభః అనేది భరతర్షభ అటాల్సి అవుతుంది. బలం బలం బలవతాం అస్మి అనేప్పటికి ఈ బలంగా నేనే ఉండాలి. అదాவது మన మోట చూసామే కాదు, ఈ వలిமை ఆ తిరమై వీర్యం అనేదే ఈ బలం అనే దాని మూలంగా చెప్పారు. ఈ బలవాన్గా ఉండే వాళ్ళ దిల్లో ఈ వలిమైగా తిరమైగా వీర్యంగా నేనే ఉండాను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అనగా ఈ బలం ఎటువంటి బలం అంటే కామరాగ వివర్జితం, ఆசை పற்று ఇది లేకుండా ఉండే ఆ బలం. అదాவது కామంట ఏమి ఏற்கனவே మన నింద మాట చూసిందాము. కామంట ఏది మనకు తవులేదో ఆ తవులని పొరుల్పైగా మన పెట్టే ఆ ఏకం వచ్చి కామం. అదేది రాగం అంటే మనకు తవులిన పొరుల్లో మన పెట్టే ఆ పట్టు అనేదే ప్రియం. ఆ పట్టు ప్రియం చెప్పేవి. కామం అంటే తవులని విషయాల్లో మన పెట్టే ఆ ఏకం, మనసులో ఒక విరుపం అనేది అవుతుంది, అది వచ్చి కామం. అనగా ఆ పొరులు మనకు తవిలిన వెనక దానిలో ఒక పట్టు అనేది వచ్చింది, అదే రాగం. ఈ రెండు లేకుండా ఉండే బలం అటాన్సి ఇక్కడ ఈ వలిమై ఎప్పుడు వస్తుంది మనకు మనసులో ఈ ఆశై పట్టు లేకపోతేనే మనకు మనసులో మనోబలం అనేది బాగా ఉన్ను అనేదాన్ని దీనిలోండి మనం తెలుసుకోవచ్చు. ఆ దీనే అదిగా నే ఉండాను అటువంటి బలంగా నావుடைய బలం ఎటువంటి బలం ఈ ఏ విధమైన కామోని రాగోని లేని ఒక బలం అనేదాన్ని మన పురంజుకోలే. ఆ ధర్మానికి మురన్పడకుండా ఉండే ఆ బలం ఊరిగా మనసుకు తోంచిందానే చేసేదో లేకపోతే ఇష్టానికి ఉండేదో ఆ ఇది లేదు. ఇక్కడ వచ్చి ధర్మానికి మురన్పడకుండా ఉండే ఆ కామం ఆ రాగం, అదాவது ఏ విధమైన బైండింగ్ డిసైర్స్ చెప్పేవి మనని బంధపడితే ఆశలు లేకుండా బంధపడని కండా ఏ సుయనలం అట్ట తన్మైలో ఉండే ఆ తన్మైలో మనసు ఉంటేనే ఆ మనసుకి బలం అనేది బాగా ఉంది. లేకపోతే మనసు వచ్చి అంత స్ట్రెంగ్తన్ గా ఉండేందుకు వాయిపే లేదు అనేదాన్ని దీని మూలంగా చెప్పారు. ఆ కామ రాగ వివర్జితం అంటే ఏ విధమైన ఆశని పట్టుని, వివర్జితం అంటే లేని అనే అర్థం. అట్ట ఉండే వలిమైగా ఆ తిరమైగా ఆ వీర్యంగా నేను ఆ బలవతాం అంటే బలవాన్లతో దోరు బలవాన్లుగా ఉండారో వాళ్ళకు రోగా ఈ కామం రాగం లేని ఆ తన్మైగా నేనే ఉండాను అటాని చెప్పారు. அடுத்தது వచ్చి ధర్మ అవిరుద్ధ భూతేషు మొట్ట చూసామి ధర్మానికి మురన్పడకుండా అవిరుద్ధ అంటే దానిలో వచ్చి ఏ విధమైన ధర్మానికి మురన్పడకుండా ఉండాల. ఈ ధర్మానికి విరోధంగా ఉన్నంటే మన వచ్చి అది దానిలో వచ్చి ప్రచనలే వచ్చును. ఈ ధర్మానికి ఎదురుగా లేకుండా ఉండే ఆ శాస్త్రాలు చెప్పినట్టుగా ఉండే ఆ ఆశగా అదాவது ఉడల్ని ఈ ఒళ్ళుని పరామర్చేదానికి ఏం కావాలనో దాని మట్టు మనం వచ్చి యూజ్ చేసుకోవాలి. అది కూడా ఈ ఒళ్ళుని పరామర్చేదానికి அதாவது பேசிக் நீட்ஸ் அடிப்படை தேவை
అనేదాని అదావదు లగ్జూరియస్ గా లేకుండా నాకు ఇది కావాలా అది కావాలా ఐస్ క్రీమ్ కావాలా లేకపోతే குலோப் ஜான் அட்டలేదు మనவுடைய பசிக்கு தேவையான உணவு ஏன் కావాలనో మన ఒళ్ళుని పాదుగాతిందుకు தேவையான విషయాలు అట్ట ఉండే ఆ విషయాల్ని మట్టునే మన వచ్చి దల్లో మట్టునే మన ఎన్నం ఉండాలి అది మట్టు మనకు ఏం తేవనో దాని మట్టు చేసుకుంటే సాను ఆ దిల్లో మట్టునే ఆశై ఉండాలి ధర్మానికి విరోధంగా ఉండే దెల్లోని మనకు ఆశை ఉండకూడదు అనేదానే ఇక్కడ చెప్పేది அதாவது தர்ம அவிருத்த பூதேஷு காமக அஸ்மி பரத ரிஷபக భరత రిషభ అంటే ఈ భరత వంశాలో తోండ్రిన ఆ రిషభం అంటే కాళై బాగా అష్టంతేని వాండే అనే దానికి దానిలో సిరప్పుగా ఉండేవాండుగా ఉండే అర్జున నేను వచ్చి ఈ ధర్మ అవిరుద్ధ అంటే ధర్మానికి ఎదురుగా లేకుండా ఉండే ఆశగా నేను ఉండాను మొదటిదిలో కామరాగ వివర్జితం అట అని చెప్తారు దానిలో వచ్చి కామనే ఉండకూడదు అట అనేది చెప్పారు అనగా ఎట్టా మారి కామం ఉండొచ్చు అంటే ధర్మాలో అవిరుద్ధంగా ఉండే ఆ కామం లేదు ధర్మాన్ని ఒత్త ఉండే ఆశలు ఉండొచ్చు అనేదాన్ని దీని మూలంగా మన తెలుసుకోవచ్చు నేను ఇంటప్పుడు మోక్షానికి శాస్త్రం చదవాలా అనేది ఒక ఆశనే అనగా మన మంచి విధంగా మనని మున్నేట్టుకోలే అనేది మన ఆశనే ఇట్ట ఆశలంతా ఉండొచ్చు ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా ఒక కాలం దాకా ఈ ఆశలే ముముక్షుత్వం అనేది ఆ మోక్షం ఇచ్చుకు జ్ఞాతం ఇచ్చుకు జిజ్ఞాసు అన్నిని తెలుసుకోలే అనే ఆశ ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనేది ఇంత శక్తిలే అది ఇంత మనకు కావలసిన మొద్దే దేవుడే మనకు ఇచ్చిన ఆ శక్తిలే ఆ శక్తిలో మనకు ఆ శక్తిని పెట్టుకునేది వచ్చి తప్పు లేదు అది ధర్మంగా ఉండే పక్షాలో నేను ఇచ్చే పడేదో ఆశ పడేదో అనగా క్రియా செயல் చేసేదో జ్ఞానాన్ని అరించుకోలే అనేది విరుంబేదో ఇది అన్నిని మనకు ఉండేది మంచిదే అది వచ్చి ధర్మానికి విరోధంగా ఉండకూడదు ధర్మాన్ని మురన్పట్టు ఉండకూడదు అనేదే మనకు ఇక్కడ తెలుసుకోవాల్సింది దీని మూలంగా మనం ఏం తెలుసున్నా బలం బలవతాం చ అహం ఈ బలవాన్లలో నేను బలంగా ఉంటాను ఆ బలం ఎటువంటి బలం కామరాగ వివర్జితం ఈ కామం అనేప్పటికీ నాకు ఇది కావలే నాకు నాతో లేదు ఇది నాకు కావలే అనేది కామం రాగం అనేది మన తౌలిన పొరుల్లో పెట్టే పట్టు ఈ రెండు లేకుండా ఉంటేనే అక్కడ వచ్చి అట్ట ఉండే బలంగా నే ఉండాను అటాన్స్ పేరు அடுத்து కామం ఎటువంటి కామం ఏ కామంగానే ఉండాను ధర్మ అవిరుద్ధ ఆ ధర్మానికి మురన్బట్టు లేకుండా ఉండే ఆ కామంగా ఈ భూతేసు అంటే ఈ ఉసురుతో ఉండే ఈ ప్రాణిகள் అనేప్పటికీ అన్నినే సేరియ వట్టి అనిమల్స్ మట్టు లేదు జీవరాశులు అన్నిని మనని ప్లాంట్స్ అన్నిలోని కొదవ అన్నిలో కామం అనేది ఉండదు అటానిసి మన చెప్పేము మనిదరులతోనే మెయిన్ గా ఉన్న దానించి దీని కొదవ ఇదిలో వచ్చి ఇన్స్టింక్ట్ అనేది ఉణర్చిలే ఉన్నాయి తవిర అక్కడ వచ్చి బుద్ధిపూర్వంగా செயல்பడేది అనేది అక్కడ ఉండదు దానిచి ఇక్కడ వచ్చి ఉయిర్గల్ ఇడత్తిల్ అనేప్పుడు ధర్మ అనేది ఇంత వచ్చేప్పుడు ఇది మనిదరులతోనే అటానిసి మన ఎత్తుకునేది కూడా కరెక్టే సరే ఇది కాని మన ఉండాలే అట ఆ ధర్మ విరోధంగా అవిరోధంగా ఉండే ఆ శాస్త్రాల్లో చెప్పిన ఆ ధర్మానికి విరోధం లేకుండా ఆశగా నేను ఉండాను అటానిసి ఈ 11வது శ్లోకం మూలంగా చెప్పినారు அடுத்து 12 ఏ చైవ చాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్తస్యేవేతి తాన్ విద్ధి నత్వహం తేసు తే మయి ఏ చ ఏవ సాత్వికా భావాః
రాజసాహ తామసాహ చ ఏ మత్తః ఏవ ఇతి తాన్ విద్ధి న తు అహం తేషు తేమయి. అదావదు ఇక్కడ ఏం చెప్పింది వచ్చారట, ఈ భావాహ అంటే మన అంతఃకరణనుடைய ఈ మనసు చెప్పేమి, అంతఃకరణం చెప్పేము. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది అన్ని సేరిందే అంతఃకరణం. ఆ రోగం ఉండే ఆ ఇన్నర్ ఫ్యాకల్టీ, ఆ రోగం ఉండే ఆ ఇన్స్ట్రుమెంట్, ఆ కருவிలో వచ్చే పరిమాణాలు అంటే மாற்றங்கள் தானே భావాహ நேரு భావనలు. ఆ భావాహ అది ఎట్టాయితవుతుంది, అది ముగ్గుణాల్లో అవి ఉంది అనేదాన్ని మనం ఏర్కనవే చూసాము. మన ఆ పంచీకరణం ఇదంతా చూసేప్పుడు మాయ వచ్చి ఈ త్రిగుణాత్మికం 3 గుణங்களால் ఆనదు అనేదాన్ని చూసాము. ఆ 3 గుణాలు వచ్చేప్పుడు ఆ 3 గుణాలు అన్ని భూతాల్లోని అది వస్తుంది. ఆ మాయలోండి పంచభూతాలని ఉరువవేదానించి ఆ కారణాలోండి కార్యం అనేది వచ్చేప్పుడు ఆ కారణాల్లో ఉండే క్వాలిటీస్, గుణాలు అన్నినేని కార్యాలని అనువర్తతే అంటే అది వచ్చును. అదావదు ఎది అప్పుడు ఏ విధై వేసేమో ఆ విధైలోండి ఆ మరం వచ్చును. ఏ క్వాలిటీ గుణాలు ఆ విధైలో ఉందో ఆ గుణాలే ఆ మాన్లో వచ్చును. అదే மாதிரியே ఇక్కడ కారణం ఏగా ఉందో ఆ కారణాలో ఈ గుణాలు అని ఉండేదానించి అదే ఈ కార్యాలోని వచ్చును అనేదాన్ని చెప్పారు. ఈ ముగ్గుణాల నుంచి అవింది అనేప్పుడు ఇది అన్ని సత్వ, రజస్, తమస్. ఈ సాత్విక గుణాలు ఉండే ఈ అంతఃకరణం, జ్ఞానేంద్రియాలు అన్ని ఉరువవింది అనే చూసాము. రాజస గుణాలు ఉండి ఈ కర్మేంద్రియాలు, ప్రాణంలు అన్ని ఉరువవింది అని చూసాము. అనగా తామస గుణాలు ఉండి ఈ ప్రపంచం అన్నినే జడపురులు అన్నినేని ఉరువవింది అనేదాన్ని చూసాము. ఆ తామస గుణాలు ఉండే తామస గుణ ఆదిలో ఉండే పంచీకరణంతో అవి ఈ స్థూల భూతాలు, ఈ ప్రపంచ జడ ప్రపంచం అన్నినేని ఉరువవింది అనేదాన్ని చూసాము. ఈ అన్నినేని ఈ దాని ఇక్కడ చెప్పేది ఈ అన్ని పొరుల్ని ఈ భావాహ అటంటే ఈ అంతఃకరణ పరిమాణాహ. ఈ పరిమాణాహ అనేప్పుడు అన్నినేని అన్ని పరిమాణం అనేప్పుడు అన్ని మాత్రాలు అవి ఆ పొరుట్కల్ ఈ ప్రపంచం అన్నినేని ఉరువవిందిగా అది అన్నినేని ఈ సాత్విక, రాజస, తామస అనేసి చెప్పే ఈ 3 గుణాలు పెట్టే ఉరువవింది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీని అది అన్నిటిని తాన్ అంటే అவைகளை అర్థం. அடுத்த సెంటెన్స్ లో మత్తః ఏవ ఇతి తాన్ విద్ధించుందేగా, తాన్ అంటే అவைகளை అటని అర్థం. దాని అన్నినేని మత్తః ఏవ ఇతి అది అన్నినేని కొంచెం కూడా విధి విలక్ లేకుండా, కొంచెం కూడా మిగత్త లేకుండా ఈ ప్రపంచం మొత్తని ఈ సాత్విక, రాజస, తామసం ఈ 3లోని మన సాత్వికం మట్టునే దేవుడి నుంచి ఉరువవింది అటాన్స్ లేదు. అన్నినేని మొత్తం ప్రపంచంని ఏది సాత్వికం, రాజసం, తామసాలని ఉరువవిందో అన్నినేని అనే దానే ఇక్కడ చెప్పేది. మిచ్చలేకుండా అన్నినేని మత్తః ఏవ ఇతి అది అన్నినేని నాలోండే, మత్తః అంటే ఎన్నిడం ఇరుందే, నాతోండే ఉరువవింది అటానిసి విద్ధి అంటే அறிவாய். అన్నినేని నాతోండే తోండ్రింది. తూ మారాக అహం తేసు నే వచ్చి అహం అంటే నాన్, నా తేషు అంటే నేను దల్లో లేదు, నాన్ అவைகளிடம் இல்லை, నేను దల్లో లేదు కావంటే తేమయి అది అన్నినే నాతో ఉంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. కన్ఫ్యూజ్ చేశారు కృష్ణరు. అన్ని ఏం చెప్పారు, నేను అన్నిలో ఉండా కావంటే అన్ని అది వచ్చి నాతో లేదు.
மாறாக அவைகள் என்னிடம் இருக்கின்றன. అదావదు దేవి తే మయి అவைகள் ఎన్నిడం ఇరికింటన అది వచ్చి నాతో ఉంది, నే దాంతో లేదు అట అనేసి చెప్పారు. దీనికి అర్థం ఏమి అంటే, ఇప్పుడు అలైకల్ ఆ సముద్రం ఇది ఎగ్జాంపుల్ ఎత్తుంటాం. ఇక దీనిలో చూండా ఈ నీళ్ళు అనేది ఈ పరంపూరుడు. ఈ నీళ్ళు ఎక్కడెక్కడ ఉంది? సముద్రాలోనే ఉంది, అలైలోనే ఉంది, అన్నిలో ఉంది. కావుంటే ఈ అలై అనేది ఈ నీళ్ళలో ఉండాలి, ఎప్పుడు ఉండాలి అట అనేది అవశ్యనా? ఖండిపుగా లేదు. అది నూరైగా ఉండే ఇప్పుడుగా అక్కడ అలై అనే తన్మై అక్కడ లేదు. అది సముద్రం వట్టి సముద్రంగా, అదావదు ఆల్ కడల్లో సముద్రంగా ఉన్నప్పుడు అక్కడ అలై అనేది లేకుండా ఉండొచ్చు. అదావదు ఈ నీళ్ళలో అన్ని ఉంది. కావంటే ఈ తనితనిగా ఆ நான் அவைகளிடம் இல்லை అనేప్పటికి ఏం మీన్స్ చేశారు అంటే, దానిలో నీళ్లు లేకుండా లేదు, ఆ తన్మైగా అదావదు ఈ పుట్టి పుట్టి సచ్చే ఈ అలైగా అలై వచ్చి తోండ్రుతుంది మరంజితుంది. ఆ తన్మైగా ఆ జీవన్ ఎట్టా జీవన్ ఈ అలైలు పుట్టి పుట్టి చచ్చిపోతుందో అదే మరి ఈ జీవులన్నీ వచ్చి వచ్చి సకావవుతున్నారు. అది వచ్చి ఈ పరంపరలునుடைய మన మన కట్టుపాడులో మన లేదు. ఇప్పుడు నేను పుట్టాను, నేను సచ్చాను అంటే నా వసాలో ఆ తన్మై అనేది లేదు. అట్ట లేదు. పరంపొరులు అనేది అన్ని నేని మాండు వసాలో ఉంది. ఈ మాయ అనేది ఈ జీవన్ మారి ఈ మాయ వచ్చి దేవుడుடைய కంట్రోల్లో ఉంది. ఈ పుట్టి పుట్టి సచ్చే జీవర్లు మారి ఈ పరంపొరులు వచ్చి లేదు. ఆ జీవన్కి కట్టుపట్టు లేదు. ఈ మాయా ప్రపంచానికి మాయా శక్తికి కట్టుపట్టు లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీని ఇంకోతర 9వ అధ్యాయాలు కూడా విளக்கంగా చెప్పుతున్నారు. దీని அடுத்த దిల్లోని మనం ఇంకా కొంచెం డీటెయిల్ గా చూద్దాం.